తాడిపత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. తాడిపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పోలీసులకు తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆయన అనుచరులు తాడిపత్రిలో ప్రశాంతంగా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా తాను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఒకరి కోసం తన కార్యక్రమాలు వాయిదా వేసుకోలేమని చెప్పారంటున్న ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తాడిపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈరోజు జేసీ అస్మిత్ రెడ్డి చేపట్టారు. అదే సేమ్ టైం ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పలు కార్యక్రమాలను పెట్టుకున్న నేపథ్యంలో కొంచెం తాడిపత్రిలో అయితే రెండు పార్టీల ప్రోగ్రాంల నేపథ్యంలో కూడా కొంచెం అడవుడు నెలకొంది. అస్మిత్ గారు చెప్పండి, అంటే ఈరోజు మీరు కార్యక్రమాలు పెట్టుకున్నారు, సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి కూడా ఈరోజు ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు, అయితే పోలీసుల ద్వారా అడ్డుకున్నారు, ఒక ప్రధానమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎట్లా ఇప్పుడు వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నాం, మేము కార్యక్రమం పెట్టినాం. ఇప్పుడు మేము ఏదో అభివృద్ధి చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. వాళ్ళలా ఏదో ఊరికే కోటి సంతకాలు సేకరణ దేనికోసం చేస్తున్నారు? కోటి సంతకాలు ప్రైవేటైజేషన్ చేస్తే తప్పేముంది? ఊరికే వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, చేయాలని చేస్తున్నారు. వాళ్ళ లీడరే బయటికి రాలేదు, ఇంకా వీలేంది చేసేది బయటికి పోయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందు లీడర్ ఉండాలా, వెనకాల వాళ్ళకి అండగా ఉంటామంటేనే ఎప్పుడైనా బయటకు వస్తారు ప్రజలు. నువ్వు ఇంట్లో కూర్చొని బెంగళూరులో కూర్చొని వీళ్ళని చేయమంటే వీళ్ళు గాలికి దూరం కొట్టుకొని పోవాలా? తాడిపత్రి వరకు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు, రాష్ట్రం అంతా కూడా కార్యక్రమాలు ఎక్కడేం అడ్డుకోలే. ఆయన కావాలనుకుంటే పోయి ఉండొచ్చు, పొద్దున్న చేసుకోండొచ్చు. ఎందుకు వెయిట్ చేసినాడంటే ఇప్పుడు దాకా మేమేమన్నా వద్దని చెప్పినామా? నువ్వు 6 గంటలకు నువ్వు పోయి ఉండాలా బయటికి, ఎందుకు పోలా? మీరంతా మర్చిపోయినారా? టీవీ వాళ్ళు మమ్మల్ని చూడలేదా హౌస్ అరెస్ట్లు చేసినప్పుడు? వార్డులు తిరుగుతున్నప్పుడు పట్టుకొని వెళ్ళి జీప్లో వేసినది మర్చిపోయినారా మీరు? మేము ఇంకా చీపుల్లో ఏపీలా వీళ్ళని ఇంకా నిదానంగా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్ పెట్టినా కూడా సైమల్టేనియస్ గా టీడీపీ వాళ్ళు కానీ అస్మిత్ రెడ్డి కానీ కార్యక్రమం పెట్టుకుని లాండ్ ఆర్డర్ విషయం పేరుతో అడ్డుకున్నారు అనేది ప్రధాన. అది కోయిన్సైడ్ అయితే నేనేం చేయలేదు, ఆయన అదే టైంలో పెట్టుకుంటున్నాడేమో, ఎవరికి తెలుసు. ఇప్పుడు అభివృద్ధి ఆపి కోటి సంతకాలు సేకరణ చేపిద్దామా? చెప్పండి, ఆపుదామా? ఇప్పుడు అదేనా వాళ్ళ ఉద్దేశము? మేము అభివృద్ధి ఆపేసేయాలా, మీ కోటి సంతకాలు మాత్రం ముందుకు పోవాలా? ఈరోజు మీ కార్యక్రమాలు ఏమున్నాయి? ముఖ్యంగా మొత్తం రోడ్స్, డ్రైనేజెస్ ఏవైతే ఒక చిన్న ఇంచు కదిలించలేదో, సిల్ట్ గిల్ట్ దీనిలో గత 5 years నుంచి భ్రష్టు పడినాయి. ఇవన్నీ కొత్త మిషన్ తెప్పించాము, దాదాపు 80-90 lakhs అవుతుంది. ఇదైతే రెంట్కి తెచ్చుకున్నాము. ఇంకొక 1-2 monthsలో మాకు మెయిన్ మిషన్ వస్తుంది. అది వచ్చిందంటే మాత్రం ఏ విధంగా అయితే 5 ఏళ్ల ముందట ఏ విధంగా అయితే డ్రైనేజ్ వ్యవస్థ ఉండేనో అదే విధంగా ఉంటుంది, ఇంకా దానికంటే బ్రహ్మాండంగా చేస్తాం. ఒక లాండ్ ఆర్డర్ విషయంలోనే ప్రతిపక్షాలని పూర్తిగా దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు, కేసులు పెట్టే పరిస్థితి కూడా లేదని చెప్పి ఇందాక కూడా మాజీ ఎమ్మెల్యే గట్టిగా ఆరోపణలు చేస్తారు. ఏమన్నా అలాంటిది ఉందా సిచ్యువేషన్? ఏం మాట్లాడుతున్నారన్నా? వీళ్ళు కౌన్సిలర్లు, వీళ్ళంతా వీళ్ళని ఉరికిచ్చి కొట్టిండేది మర్చిపోయినారా? వీళ్ళ ముగ్గునే ఫస్ట్ కొట్టిండేది మర్చిపోయినారా? ఇది మా ఆడవాళ్ళ కౌన్సిలర్లని జాకెట్లు చింపిండేది మర్చిపోయినారా? మేము అట్లాంటివి ఏ రోజు చేయలేదు, చెయ్యము కూడా. మాకు అనవసరం. వాళ్ళేదో ఇల్లీగల్ కనెక్షన్లో పెట్టుకొని వాళ్ళు కొట్టుకుంటే దానికి కూడా ఏం చేస్తాడు? ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా? గతంలో ఉన్నట్లు లేదు కాబట్టే స్వేచ్ఛగా ఇక్కడ కూర్చొని ఉన్నాడు. అదే పరిస్థితి ఉంటే ఈరోజు మా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి లాక్కొని వచ్చి మరీ కొట్టిండు. లేదు, ఉండాలా, ఒక మనిషిగా చూస్తున్నారు వ్యక్తిని బాగా. ఇంకా మా వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి ఈరోజు హాయిగా ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అంటే మొత్తం మీద చూస్తుంటే ఈరోజు తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సేమ్ టైం ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్దారెడ్డి ఏదైతే కార్యక్రమం పెట్టారో దాన్ని పూర్తిగా అడ్డుకున్నారని చెప్పి వైపు పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. అదే సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టమని చెప్పి అస్మిత్ రెడ్డి కూడా చెప్తున్నారు. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. తాడిపత్రిలో ప్రస్తుతం అయితే శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది లేదు, అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతున్నాయి తప్ప ప్రతిపక్ష దాడులు అలాంటివి ఏవి జరగట్లేదని కూడా అస్మిత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HMTV తాడిపత్రి.